మనము ఇప్పుడు అనుభవం లేకుండా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, ఏ కస్టమర్ ఎలా ఉంటాడో, మన వాళ్ళే కావచ్చు, బయటి వాళ్ళే కావచ్చు, మనకు అర్థం కాదు. మనం నమ్మకం మీద డిపెండ్ ఉంటది స్టార్టింగ్‌లో. సో, ఇగ ఒక వ్యక్తి వస్తాడు కస్టమర్‌కి వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే, ఫస్ట్ తను చెప్పిన పని మీరు ఫస్ట్ చేసిన తర్వాత డబ్బులు అడగడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, మీరు ఏదైతే నమ్మకంతో ఆ పని చేస్తాడో, వాడేం చేస్తాడంటే, రేపిస్తా, ఎల్లుండి ఇస్తా, రేపు తీసుకురా అని అంటాడు. నువ్వేమనుకుంటావంటే, అరే మావోడే కదా! ఇస్తాడులే అని మీరు ఫస్ట్ పని చేసి, తర్వాత అడగడానికే స్టార్ట్ చేస్తారు. అప్పుడు నీకు తెలిసిపోద్ది. అరే! ఇలా కూడా కస్టమర్లుంటారు. మనం ఏదైనా పని చేయాలనుకుంటే లేదా ఫస్ట్ మనం డబ్బులు తీసుకొని మనం చేయాలా? ఒకవేళ లేకుంటే మనకు గుద్దర పడుద్ది, బొక్క పడుద్ది అని ఆలోచనొస్తది. అంటే ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క విధంగా ఉంటారా? మనకు తెలవకుండా ఇన్ని ఐడియాస్ ఉన్నాయా? అని నీవు ఎప్పుడైతే చేసుకుంటూ పోతావో ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క మైండ్ సెట్‌తో వస్తూ ఉంటారు. అప్పుడు నీకు అర్థమైపోతది. ఓహో! ఇలాంటి వాళ్ళు కూడా మనల్ని మోసం చేస్తారా? వాళ్ళు అర్థం చేసుకోరు. ఇప్పుడు ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు రిలేషన్ నా వాళ్ళు, మీ వాళ్ళు, మీ ఫ్యామిలీ వాళ్ళు అనేది అనుకుంటూ పోతే నువ్వు ఎప్పటికీ బిజినెస్ రన్ కాలేదు. లాస్ అవుతుంది. అర్థం చేసుకోండి. బిజినెస్ అన్నాక బిజినెస్ బిజినెసే.